తెలంగాణలో గొల్ల కుర్మ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలియా డిమాండ్ చేశారు. గొల్లలు కుర్మలు వేరువేరు కాదని వారంతా ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణలో గొల్ల కుర్మలు కలిపి 28 లక్షలు ఉన్నారు. వీరిలో గొల్లలు 6 లక్షలు, కుర్మలు 22 లక్షల మంది ఉన్నారు. గతంలో కొందరు గొల్లలు కుర్మలు వేరంటూ దుష్ప్రచారం చేశారు. కానీ అది వాస్తవం కాదు. ఈ రెండు సామాజిక వర్గాల తరపున శాసనసభలో తాను ఒక్కడనే ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. తమ సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని కోరారు. గొల్ల కుర్మలకు ఒక మంత్రి పదవి, ఒక ప్రభుత్వ సలహాదారు పదవి, ఒక ఎమ్మెల్సీ, 5 నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 5 కమిషన్ సభ్యుల పదవులు, పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, 3 వైస్ ప్రెసిడెంట్ పదవులు, 8 ప్రధాన కార్యదర్శి పదవులు, 5 డీసీసీ అధ్యక్ష పదవులు కేటాయించాలని బేర్ల ఐలియా విజ్ఞప్తి చేశారు. చరిత్రలో ఎన్నడూ గొల్ల కుర్మలు లేకుండా రాష్ట్ర కేబినెట్ ఏర్పడలేదని, ఈసారి కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా త్వరలో కలిసి విన్నవిస్తామని ఐలియా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందన్నారు. అయితే గొల్ల కుర్మలకు కూడా ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలని తమ డిమాండ్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.